ప్రైజ్ ది లార్డ్. ఏప్రిల్ 24వ తేదీ 2024. ఈరోజు దేవుడు మనల్ని బలపరచు వాక్యము కీర్తన 121వ అధ్యాయము 3వ వచనము. ఆయన నీ పాదము త్రొట్టిల్లనియ్యడు, నిన్ను కాపాడువాడు కునుకడు. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ తెలియపరుస్తున్నటువంటి మాట, ఆయన నీ పాదము త్రొట్టిల్లనియ్యడు, నిన్ను కాపాడువాడు కునుకడు. ఆమేన్. గమనించండి, ఈ ఉదయకాల సమయంలో ఒక ప్రత్యేకమైనటువంటి మాట ద్వారా దేవుడు మనల్ని బలపరచాలని ఆశపడుతూ ఉన్నాడు. నువ్వు ఎలాంటి పరిస్థితులు గుండా ప్రయాణం చేసేటువంటి పరిస్థితుల్లో నువ్వు త్రొట్టిల్లుతూ ఉన్నావేమో, ఆ పరిస్థితుల గుండా త్రొట్టిల్లనేయకుండా నిన్ను కాపాడేటువంటి వాడు కునుకుడంట. ఈ లోకంలో అనేక మంది నిన్ను కాపాడడానికి, నిన్ను నడిపించడానికి అనేక మంది ఉన్నప్పటికీ వాళ్ళు త్రొట్టిల్లుతారేమో కానీ, వాళ్ళు నిద్రిస్తారేమో కానీ, వాళ్ళు కునుకుబాటు చేస్తారేమో కానీ, ఆ దేవాది దేవుడు ఆయన నమ్ముకున్నటువంటి నీకు, ఆయన ఎలాంటి పరిస్థితుల గుండా నువ్వు ప్రయాణం చేసినప్పటికీ నీ పాదము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఆ పాదము త్రొట్టిల్లనియకుండా నిన్ను కాపాడేటువంటి దేవుడిగా ఉన్నాడు. నిన్ను కాపాడి ఆ విశ్రాంతిని దయచేసేటువంటి దేవుడిగా ఉన్నాడు. నువ్వు ఎలాంటి పరిస్థితులు గుండా ప్రయాణం చేస్తున్నావో ఈ ఉదయకాల సమయంలో, ఎలాంటి పరిస్థితులు గుండా నీ పాదము త్రొట్టిల్లుతూ ఉందో, నువ్వు ఎలాంటి దగ్గరకు వెళ్ళి నీ పాదాన్ని త్రొట్టింప చేసుకుంటున్నావో, అలాంటి పరిస్థితుల నుంచి నేను విడిపించి నిన్ను కాపాడి, ఆయన నిన్ను కాపాడేటువంటి విధానంలో కునుకడు అంటండి. ఏ మాత్రము నిద్రపోకుండా తల్లి తన చంటి బిడ్డను ఏ విధంగా అయితే సంరక్షిస్తుందో, అయితే తల్లి అయినా ఒకానొక దినాన బిడ్డను బట్టి మర్చిపోతుందేమో కానీ, ఆ దేవాది దేవుడు నమ్ముకున్నటువంటి నీకు ఆ దేవాది దేవుడు ఖచ్చితంగా నీ పాదము త్రొట్టిల్లనియకుండా కాపాడేటువంటి దేవుడిగా ఉన్నాడు. ఆ కాపాడేటువంటి విధానములో ఆయన ఏ మాత్రమును నిద్రపోకుండా తన అరచేతుల ద్వారా నిన్ను ఎత్తిపట్టి నడిపించేటువంటి దేవుడిగా ఉన్నాడు కనుక ఈ దిన వాగ్దానం ద్వారా దేవుడు మనల్ని బలపరచును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.